శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం. ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటివి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి 2 గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ 12 లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. సహజంగా మీకు ఈ రాశిలో రాహు అనేటువంటిది మీకు విదేశీ యోగాలను ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సప్తమంలో కేతు సంచారం జరుగుతున్నందుకు పార్ట్నర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఈ స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అంటే వివాహ నిర్ణయాలు కానివ్వండి, ఈ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, కొంచెం స్ట్రెస్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండవ నెల 6వ తేదీ 2వ నెల నుంచి ఒక 10 రోజులు కుజరవులు కలిసి ఉంటారు. ఇక్కడ మీన రాశికి లాభస్థానంలో. దీనివల్ల గవర్నమెంట్ నుంచి చేసే కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలో లాభాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఆ లాభం పొందేటువంటి విషయంలో కొంత గవర్నమెంట్ వ్యక్తులతో చిన్న చిన్న వాగ్వివాదాలు కానివ్వండి, కొంత వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ కానివ్వండి ఇస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత ఈ కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడు. మీ రాశికి 12వ స్థానంలో మీన రాశి వారికి. ఇక్కడ ఎప్పటి నుంచి అని చెప్పి చూసుకున్నట్లయితే దాదాపుగా మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉండే ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇక్కడ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని కొంచెం జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఇక్కడ కలిగేటువంటి లాభాలు ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి యోగ్యవంతంగా, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి యోగ్యవంతంగా ఇస్తాడు. ఇక మీనరాశిలోనే రాహు ఉండగా కుజుడి యొక్క సంచారం జరుగుతుంది ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు. దాని తర్వాత మేషంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ రాశిలో సంచారాలు జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మీకు కొంతమంది చూడండి, గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో డిఫెన్స్లో కానీ, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్లో, సాఫ్ట్వేర్లో, సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ వాటిల్లో ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఇస్తాడు ఇక్కడ ఈ కుజరాహువుల యొక్క కలయిక అనేటువంటిది. అయితే ఇక్కడ మంచి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి, రాజకీయ పరంగా కూడా యోగ్యవంతంగా ఉంటుంది. అయితే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త, ఇక్కడ మీన రాశిలోనే రాహుపై కుజుడు వస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి భ్రమ కాస్త పెరుగుతూ ఉంటుంది. కొంచెం స్వప్నాలు వచ్చేటప్పుడు కూడా కొంచెం ఏదైనా ఫైర్ రిలేటెడ్ సంబంధించిన స్వప్నాలు రావడం, ఈ స్వప్నం ఇలా వచ్చింది ఏమవుతుందో అనుకోండి, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ముఖ్యంగా దుస్వప్నాలు ఏదైనా వస్తే కనుక గజేంద్ర మోక్ష పారాయణం చేయడం, గజేంద్ర మోక్ష ఘట్టం వినడం మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ కుజ, రవి, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పితృదేవతలకి
వీలున్నప్పుడల్లా అంటే అమావాస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు స్వయం పాకం ఇవ్వండి. వీలున్నప్పుడల్లా కూడా పితృదేవతల పేరు మీద ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఇవ్వండి, వాళ్ళకి సమర్పిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? ఎవరికి కారకుడు? కుజుడు దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి, ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్ ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుస్సు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడేదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్టులు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ, లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు, నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము,
కూరగాయలు స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.